బెంగళూరులో కాకాణి అరెస్ట్, నెల్లూరు తరలించిన పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న మాజీ మంత్రి. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2047 నాటికి దేశాభివృద్ధిలో ఏపీదే కీలక పాత్ర. సీఎం చంద్రబాబు ట్వీట్. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన, కేసీ వేణుగోపాల్తో సమావేశం, మంత్రివర్గ విస్తరణపై చర్చ. ఆ నలుగురిలో నేను లేను, థియేటర్లు ఏకపక్షంగా ఎలా మూస్తారు? పవన్ కోపంలో న్యాయముందన్న అల్లు అరవింద్. కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం, కవిత లేఖ కామెంట్స్ తో భేటీకి ప్రాధాన్యం. 2 గంటల పాటు కొనసాగిన భేటీ. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఏది? రాష్ట్రంపై బీజేపీ పగబట్టిందన్న హరీష్ రావు. బనకచర్ల డిపిఆర్ ను కేంద్రానికి ఏపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్లే ప్రాజెక్టులకు నష్టం, రాష్ట్రాన్ని 2 పార్టీలు దోచుకున్నాయన్న కిషన్ రెడ్డి. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది, మోదీ నాయకత్వమే దీనికి కారణం, వికసిత్ భారత్ కు ఇది ముందడుగు అన్న పవన్. డిప్రెషన్ లో తొందరపడి కవిత లేఖ విడుదల చేశారు, తండ్రి మీద కవిత దండయాత్ర చేస్తున్నారు, ఏ చరిత్ర చూసినా కొడుకే రాజకీయ వారసుడన్న జగ్గారెడ్డి. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శలు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు కాదు, వంగవీటి రంగాతో పోల్చడం విడ్డూరం, పేర్ని నాని వ్యాఖ్యలకు బుద్ధ వెంకన్న కౌంటర్. 6 నెలల క్రితమే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పా, ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కామెంట్స్. సీమను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చెప్తాం, కార్యకర్తల కోరిక మేరకే కడపలో నిర్వహణ, మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన అచ్చెన్నాయుడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా ఏకం, ఆపరేషన్ సింధూర్ తో కొత్త ఉత్సాహం, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. మహబూబ్ నగర్ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం, భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా మారనుంది, 220 కోట్ల నిధులు విడుదలయ్యాయన్న ఎన్ఎం. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు, వేలాది వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్, వంతెనపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. నంద్యాలలో వక్ఫ్ సవరణ చట్టంపై నిరసనలు, ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, వక్ఫ్ చట్టం రద్దు చేయాలని డిమాండ్. భారత్లో పెరుగుతున్న కరోనా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యధిక కేసులు, థానేలో కోవిడ్తో 1 మృతి. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ అవుట్, 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసిన లాలు, పార్టీ కుటుంబంతో ఏ సంబంధం లేదని ప్రకటన.